చెప్తున్నారు కానీ నన్ను కొట్టలేకపోతున్నారు, ఎలాగైనా కొట్టాలని చెప్పేసి చెప్పాను కదా నమ్మకంతో ఉండాలని. ఆ నమ్మకంతో కొట్టాడు, అది పగిలింది. అప్పుడు వీళ్ళు అడుగుతారన్నమాట, ఏంటి మాకెవరికి కూడా పగలలేదు, నీకు మాత్రం ఎలా పగిలింది, నీకేనా మాయల మంత్రాలు ఉన్నాయా అని చెప్పేసి ఈ నలుగురు అడుగుతారు. అడిగినప్పుడు ఒకే సమాధానం చెప్తారు. వాటికి ఆయన ఏం చెప్తాడంటే, నాకు మాయల మంత్రాలు ఏమీ లేవు, నేను కూడా మీలాంటి సాధారణమైన మనిషినే, కాకపోతే అక్కడ మీరు కాన్సన్ట్రేషన్ పెట్టలేదు, నేను కాన్సన్ట్రేషన్ పెట్టాను. మీరు అడవి అంతాలను చూడాలని ఆలోచనలోకి వెళ్ళిపోయారు. చూడండి, if any concentration on anything you can achieve success. అంటే మీరు ఏదన్నా బలంగా ఒకటి అనుకుంటే కనుక అది తప్పకుండా నెరవేరుతుంది. ఏంటంటే ఏకాగ్రత మీరు చెయ్యండి, తప్పనిసరిగా అది మీకు నెరవేరుతుంది, విజయవంతంగా సక్సెస్ అవుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి అయినా కానీ ప్రతిదీ కూడా ఒక కరేజ్, ఒక ధైర్యంగా, బిలీవ్, ఒక నమ్మకంగా, ఓకేనా, కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసంతో మీరు ప్రతిదీ కూడా నేను చేయగలను, నేను చదువుతాను, నాకు వచ్చేస్తుంది, వస్తాది, నాకు ర్యాంక్ తెచ్చుకుంటాను, ఈ స్కూల్లో ర్యాంక్ తెచ్చుకునే బయట అడుగుపెడతాను, నేను గర్వంగా 10 మంది దగ్గర చెప్పుకుంటాను, నా తల్లిదండ్రుల కళ్ళలో ఆనందాన్ని చూస్తాను అన్న కాన్ఫిడెన్స్తో ఉండండి. కంపల్సరీ మీకు అందరికి కూడా వస్తుంది. దయచేసి నేను చెప్తున్నానమ్మా, మీరు మాత్రం ఇక్కడి నుంచి ఫోన్ చూడద్దు. ఫోన్ అనేది చాలా అదొక మహమ్మారి మాట. దాని మత్తులో పడిపోతే ఇంకా అసలు మీరు చూడండి, ఒక మాట మీరు హాలిడేస్ ఎప్పుడు ఇచ్చినప్పుడు ఫోన్ పెట్టుకున్నారనుకో, మీ మమ్మీ టిఫిన్ తిని ఉంటుంది, మీరు అసలు మాట కూడా వేయదు. భోజనం చేయండి అంటారు, భోజనం టైం అయిపోయిందో కూడా మీకు తెలియదు, అవునా కదా? అంటే అంత మర్చిపోయి మీరు ఫోన్ చూస్తున్నారు. ఆ చూసిన క్షణాలన్నీ కూడా ఎంత చదువు మిస్ అవుతున్నారని మీకు ఏమైనా అర్థమవుతుందా? మీ పేరెంట్స్ తిని తిరగ మీకు ఫీజు కట్టి మిమ్మల్ని అందరినీ రెడీ చేసి మార్నింగ్ పంపుతున్నారు. వాళ్ళు ఏంటి, మనం ఏంటో చదువుకోలేదు, మనం వ్యవసాయం చేసుకుంటున్నాం, కూలి పనిలోకి వెళ్తున్నాం, గంజి నీళ్ళు తాగుతున్నాం. మన పిల్లలైనా కానీ బాగుండాలి, నా కొడుకు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా చూడాలి, నా కూతుర్ని ఒక ఆఫీసర్గా చూడాలని చెప్పేసి వాళ్ళు ఎన్నో కలగంట మిమ్మల్ని పంపిస్తున్నారు. కాకపోతే మీరేం చేస్తున్నారు, స్కూల్ నుంచి కూడా సరాసరి ఇంటికి వెళ్ళిన పిల్లలు కూడా ఉన్నారు. మధ్యలోనే ఆటలకు వెళ్ళిపోయి వాళ్ళ పేరెంట్స్ ఎదురు చూస్తూ ఉంటారు. స్కూల్లో మీరే ఒక గెస్ట్గా వస్తే అప్పుడు ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుంది తెలుసా? కోట్లు ఇచ్చినా కూడా దొరకదు హ్యాపీనెస్, అవునా? ఆ రకంగా మీరు ఎదగాలమ్మా, ఆ రకంగా చదవాలి. ఆ రకంగా చదవాలంటే ఫుల్ కాన్సన్ట్రేషన్ అనేది పెట్టాలి, ఓకేనా? సి అంటే కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ అంటే ఎలా ఉండాలంటే, టీచర్స్ లెసన్ చెప్తుంటే మన మైండ్ ఎక్కడో ఉండడం, టీచర్స్ లెసన్ చెప్తుంటే ఇప్పుడు అక్కడ మనకి మ్యాథ్స్ సబ్జెక్ట్ వచ్చి టీచర్ చెప్తుంటే ఇక్కడ తెలుగు కింద రాసేయడం, అంటే ఏదో రాయమన్నారు హోంవర్క్, ఇంటి దగ్గర రాయలేదు, ఇప్పుడు నెక్స్ట్ తెలుగు మేడం తిడతారేమో అని కింద పెట్టి తెలుగు రాసేయడం, తెలుగు మేడం వచ్చినప్పుడు ఇంగ్లీష్ రాసేయడం. ఇలా కాకుండా ఎప్పుడు ఏ టైంలో అదే చెయ్యాలి, దాన్ని పోస్ట్ పోన్